Brought to you by V-Guard. మెదక్ సీమలో సీఎం రేవంత్ గర్జించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ కాంగ్రెస్లపై విమర్శలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్లపై విమర్శలు చేశారు. అలాగే రంగులు మారుస్తున్నారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును టార్గెట్ చేశారు. ప్రతిగా సీఎం రేవంత్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు రఘునందన్ రావు. దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా, ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తాను కదా. మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం. నువ్వు తెచ్చిన నిధులేందో, నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. అక్కడి ప్రజల్ని, అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదకు పార్లమెంట్లో ఓట్లేమని అడుగుతున్నాడు. పాపం అన్నకి వెనకాల రాసిచ్చిన వాళ్ళన్నీ తప్పులే రాసిచ్చారు. రేవంత్ రెడ్డి గారు నేను దుబ్బాకలో ఏ రంగుతోటి పోటీ చేసినో మెదకులో కూడా అదే రంగుతోటి పోటీ చేస్తున్నా. రఘునందన్ రావు రంగు మార్చలే, రూపం మార్చలే, ఇంకోటి మార్చలేదు. వ్యక్తిగతంగా నన్ను దూషించాలనుకుంటే నేను స్వాగతిస్తాను, కానీ అబద్ధాలని మా మెదక్ గడ్డ నుంచి ప్రచారం చేయడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. కొడంగల్ ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరిలో గెలవలేదా? కాబట్టి డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే వ్యక్తిగత దూషణలకి పోవడం అనేది సమంజసం కాదు. మీరు అందరి మీద దాడి చేసినట్టు రఘునందన్ మీద దాడి చేస్తా అంటే అస్సలు సాగదు. ఎందుకంటే రఘునందన్ మీకంటే 2 ఆకులు ఎక్కువ చదివిండు, మీకంటే 2 ఆకులు మంచిగా మాట్లాడగలుగుతాడు, మీకు నచ్చిన భాషలో మాట్లాడగలుగుతాడు. మోడీని చూసినాం ఢిల్లీలో, గల్లీలో కేడీని చూసినాం. వీళ్ళిద్దరు తోడు దొంగలే, గూడు పుటానే. మొన్న డిసెంబర్లో కేడీని బొందబెట్టిండ్రు, ఇక వంతు మోడీకి వచ్చింది. ఒక్కని కాదు, ఇద్దరు తోడు దొంగల్ని తుదముట్టించే వరకు ఓడిస్తేనే ఈ ప్రాంత తెలంగాణకు న్యాయం జరుగుద్ది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మోడీ కేడీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి గుణపాఠాన్ని అయితే తెలంగాణ ప్రజలు డిసెంబర్లో చెప్పినరో, రేపు జూన్ 4వ తారీఖు రోజు కాంగ్రెస్ కూడా అట్లాంటి గుణపాఠమే చెప్తారు. కాబట్టి దయచేసి నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో, జూన్ 4వ తారీఖు రోజు అబ్కీ బార్ 400 నినాదంతో 400 మంది ఎంపీలతోటి గెలిచి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రి అవుతాడనేది అంతే నిజం రేవంత్ రెడ్డి గారు. Brought to you by V-Guard.